మనం ఫస్ట్ గల మనం హైడ్రాకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే 100% మనం సపోర్ట్ చేయాలి. మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వర్షాలు వస్తే ఆ వాటర్ అనేది ఆ ఇంట్లలోకి వెళ్ళి వాళ్ళు ఇంట్లో ఉండలేకపోతుంటారు. ఆ వాటర్ అనేది మురికి నీళ్ళు, మూసీ నీళ్ళు అని ఇంట్లోకి వెళ్తుంటాయి. రేవంత్ రెడ్డి గారు ఏదైనా తీసుకున్న మూతి ప్రక్షాళన అని ఆ మూసీని మంచిగా చేస్తే హైడ్రా కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి మన మూసీ దగ్గర ఉన్న ఇల్లులన్నీ కూడా ఫస్ట్ తొలగించి వేరే దగ్గర ఇల్లులు ఇచ్చిన తర్వాత ఆ ప్లేస్లో ఏదైతే ఉందో మూసీని మంచిగా చేసి ఆ ల్యాండ్స్ అయితే ఆ మూసీ వాటర్ దగ్గర ఉన్న ల్యాండ్స్ అనేటివి గవర్నమెంట్వా లేదంటే వీళ్ళు కబ్జా చేసినవా లేదంటే ప్రైవేట్వా లేదంటే లీజ్కి తీసుకున్నారా ఇవన్నీ గవర్నమెంట్ చూసి హైడ్రా అనేది చెక్ చేసి మరి వాళ్ళకి గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం, గవర్నమెంట్ ల్యాండ్ కాకపోతే కబ్జా అయితే ఆ కబ్జా చేసిన వారిని కఠినంగా చర్యలు తీసుకోవడం ఇలా చేస్తుంది హైడ్రా అనేది. హైడ్రా అయితే 100% బెటర్. ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న కాలానికి ఒకప్పుడు ఇల్లులు కొందామన్న ప్లేసులు అన్నీ మంచిగా ఉంటుండే. ఒక దగ్గర మరి పార్క్స్ కానీ ఇవేవి ఉన్నా కూడా పార్క్స్ కానీ శ్మశాన వాటికలు కానీ ఆఖరికి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవి కూడా కబ్జా చేయడం జరిగింది. ఇవి కూడా కబ్జా చేసి ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత దాన్ని రికవర్ చేసి ఎక్కడైతే కుంటలు ఉన్నాయో ఆ కుంటలన్నీ తీసుకొని మళ్ళా పునర్వైభవం అంటే పాతవి మళ్ళీ కొత్తవి తీసుకొని రావడం, అలాగే ఉన్న శ్మశాన వాటికలని కూడా ప్లేస్ ఎంతో ఉందో వీళ్ళు కబ్జా చేసింది కూడా రివర్స్ మళ్ళీ ఎవరిదో వాళ్ళకి ఇవ్వడం ఇలా చేస్తుంది హైడ్రా అనేది. సో వీ సపోర్ట్ హైడ్రా. నేనేమంటున్నానంటే ఇప్పుడు చెరువులు ఉన్నాయి కదా, మనం చెరువులను ఆక్యుపై చేస్తే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మేము ఉండేది ఎల్బీ నగర్ దగ్గర మాకు చెరువులు ఉన్నాయి. సరౌండింగ్లో వైరమ్మలో కూడా చెరువు ఒకటి, సరూనగర్ చెరువు ఒకటి. ఎక్కడి నుంచో పైనుంచి వచ్చి ఆ చెరువులలో వాటర్ నిండిపోతున్నాయి. ఆ చెరువు వాటర్ నిండిపోయినప్పుడు అవన్నీ మళ్ళీ ఇండ్లలోకి అంటే కాలువలుగా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అవి. సో మనం అది ఏం చేయాలి, ఆ చెరువులని మళ్ళా కాపాడుకుంటే వాటర్ అనేవి రావు ఇంట్లోకి. రేవంత్ రెడ్డి అన్నది కరెక్టే. మనం ఎప్పుడైతే మనం చెరువులను కాపాడుతామో మనని చెరువులు కాపాడుతాయి. ఎప్పుడైనా నేచర్ని నమ్మినామనుకో నేచర్ కూడా మనం నమ్ముతుంది.